బుద్ధి ఒకటి కోరుకుంటా ఉంటుంది, రాత ఇంకొకటి ఇస్తూ ఉంటుంది. అవును. ఆ రెండింటి మధ్య సంఘర్షణ ఉంటుంది చూసారా, అదే జీవితం. దాన్ని చదివేదే జాతకం. ఇక్కడ ఇందాక మీరు అడిగారు కదా క్వశ్చన్, మరి అది రాసున్న దాని మీదే డిపెండ్ అయిపోతే దానికే అయిపోతే వీళ్ళు పని చేయరు కదా అని. కానీ వాళ్ళ జాతకంలో ఇలాగా నమ్మి ఒకచోటే కూర్చుంటారు, బద్ధకంగా కూర్చుంటారని రాసి ఉంటే వాడు అలాగే ఉంటాడు. వాడు నమ్మడు, వాడి ప్రయత్నం వాడు చేస్తాడు అని రాసింది అనుకోండి, వాడు అలాగే చేస్తాడు. అందుకే వాళ్ళు ఏం ఆలోచిస్తారో, ఎలాగ వాళ్ళ మైండ్ పనిచేస్తుందో, వాళ్ళ చంద్రుడి యొక్క ప్లేస్మెంట్ను బట్టి వాళ్ళ ఈ టైంలో వాళ్ళు ఎలాంటి ఆలోచనలతో ఉండబడతారో రాసి ఉంటుంది. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. ఒక మనిషి తన కష్టాన్ని, తన నాలెడ్జ్ని, లేదంటే ఏమంటారు హార్డ్ వర్క్ని నమ్ముకున్నవాడు జాతకాన్ని నమ్మాల్సిన అవసరం ఉందంటారా విత్ దిస్ ప్రకారం? అస్సలు లేదు. అల్టిమేట్గా పనిచేసేది ఫోకసే తపస్సు. మన స్ట్రాంగ్ డిటర్మినేషన్తో అయితే, మీకు స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండటం, యాంబిషన్ ఉండటం, ఎమోషన్ ఉండటం, ఇవన్నీ కూడా ఒక రకమైన ఎమోషన్లే కదా. అవి మీ యందు ఎంతసేపు నిలబడి ఉంటాయో గ్రహాలు రూల్ చేస్తాయి. గ్రహాలు ఫిక్స్డ్గా తిరుగుతూ ఉండటం వలన మీ దాంట్లో ఫిజికల్గా ఫిట్గా ఉంటారనేది కనుక రాసి ఉంది అనుకోండి, ఫుడ్ని కరెక్ట్గా క్వాంటిటీ ప్రకారమే తినాలి, సూటబుల్గానే తినాలి, రైట్ ఫుడ్డే తినాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి అన్న సంకల్పాన్ని మీకు స్థిరంగా అట్టి పెడుతుంది. కొంతమంది చూడండి, ఇప్పుడు జిమ్కి వెళ్తారు, 10 రోజులు వెళ్తారు, కొంతమంది 10 నెలలు వెళ్తారు, కొంతమంది ఎప్పటికీ వెళ్తూనే ఉంటారు. సో వాళ్ళకి రాసి ఉన్న జాతకం ప్రకారం మనకు కలిగడి ఈ సంకల్పం, ఇవన్నీ కూడా డెస్టినీలో భాగంగానే ఏర్పడతాయి. ఒకవేళ మీ దాంట్లో ఆ జాతకంలో అది రాసి లేదనుకోండి, మీ మనసుని అది మార్చేస్తుంది. మీరు ఆ సంకల్పాన్ని స్థిరంగా కలిగి ఉండలేరు. సో ఇప్పుడు భగవంతుడిని ప్రార్థించడం అనేది ఇక్కడ ప్లే చేస్తుంది. నాకు ఒక చాణక్య చంద్రగుప్త సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నీకు సద్బుద్ధి స్థిరమగుగాక అంటాడు. ఈ సక్రమమైన బుద్ధి ఎప్పుడు స్థిరంగా ఉండాలి అంటాడు. మనుషులందరూ మంచిగా ఉండాలని అనుకుంటారు, కానీ ఆ మూడ్లో నిరంతరంగా ఎవరు ఉంటారో, ఎవరైతే ఆ సత్సంకల్పాన్ని కంటిన్యూస్గా కలిగి ఉంటారో, కలిగి ఉండేటట్టుగా చేయి స్వామి అని భగవంతుడిని చేసే ప్రార్థన అక్కడ పనికి వస్తుంది. అంతే తప్ప ఇప్పుడు నేను స్ట్రాంగ్గా ఉన్నాను, ఇప్పుడు అందరూ ఐఏఎస్ అవ్వాలని అనుకుంటారు చదివేటప్పుడు, అందరూ గొప్ప స్థాయిలో ఉండాలని అనుకుంటారు, లేదా అందరూ ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, 6 ప్యాక్తోనే ఉండాలని కోరుకుంటారు. కానీ దాన్ని పాటించే క్రమంలో మైండ్ని మార్చేస్తుంది కదా. ఆ ఈటింగ్ ఇంక్లినేషన్ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తుంది. వీడికి ఆ క్రమశిక్షణను పాటించడు, ఇష్టం వచ్చినట్టు తినేస్తాడు. సో ఇక్కడ పాయింట్ అంతా ఏంటంటే, గ్రహాలే మన మనసుల్ని రూల్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు భగవంతుడి ప్రార్థన ఎక్కడ వస్తుందంటే, నాకు సక్రమంగా ఉండే బుద్ధిని స్థిరంగా ఉండేటట్టు చేయి స్వామి అని మనం కోరుకోవాలి. అది అల్టిమేట్గా పనిచేసేది. ఎవరైనా సరే ఫోకసే తపస్సు. ఎవడైతే ఒక విషయం మీద నిరంతరంగా తపనతో దాని మీద కృషి చేస్తాడో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అది వాస్తవం. కానీ ఆ సంకల్పం కలిగి ఉండటం కూడా జాతకంలో గ్రహాలే రూల్ చేస్తాయి అనేది వాస్తవం. మీరు అందులో పుదీనా, ఒక నిమ్మకాయ, ఒక సబ్జా గింజలు ఇన్ని వేశారు. ఏంటి దానికి ఏదైనా విశేషం ఉందండి? ఏం లేదండి, ఇప్పుడు నాకు రీసెంట్గా ఈ గౌట్ ప్రాబ్లం రావడం వల్ల బాడీని ఆల్కలైన్ చేసే క్రమంలో న్యూట్రిషనిస్ట్ సజెస్ట్ చేశారు. సో అందుకని ఆ వాటర్ తాగుతున్నారు. సో మీ ఫిజికల్ హెల్త్ కోసం, మీ మెంటల్ హెల్త్ కోసం మీరేం చేస్తూ ఉంటారంటే ఏం చెప్తారు? అంటే సక్రమమైన ఆలోచనలు కలిగి ఉండటం, నిరంతరంగా కలిగి ఉండేటట్టుగా చేయమని భగవంతుని కోరుకోవడం. ఎంతసేపటికి ఏంటంటే, మనం ఏదైనా ఒక పనిని ఎంచుకుని దాంట్లో నిరంతరం కృషి చేస్తున్నప్పుడు అనుకోండి, అది ఆనందాన్ని ఎక్కువ ఇస్తుంది. నాకు దానికి సంబంధించిన ఆనందం ఎక్కువ ఇస్తుంది. ఏదైనా ఇప్పుడు నేను ఆస్ట్రాలజీకి సంబంధించిన దాంట్లో కొత్త పాయింట్ తెలుసుకున్నాను అనుకోండి, ఆ రోజు నాకు చాలా లక్కీ డేగా ఫీల్ అవుతాను. నాకు స్టాక్ మార్కెట్లో ఒక ₹1,00,000 వచ్చినా నేను అంత కిక్గా ఫీల్ అవ్వను. ఆస్ట్రాలజీలో ఏదైనా కొత్త పాయింట్ తెలిసిందనుకోండి. సో అంటే అది ఇప్పుడు మన దగ్గర నుంచి డబ్బు ఎవరైనా తీసుకోవచ్చు, లేదా మన శరీరంలో స్ట్రెంగ్త్ పోవచ్చు, కానీ జ్ఞానం అనేది ఉందనుకోండి, దాన్ని ఎవరు లాక్కోలేరు. ఇప్పుడు ధర్మాన్ని పాటించడం వల్ల వచ్చే కాన్ఫిడెన్స్ ఒకటి ఉంటుంది, దాన్ని ఎవరు తీసుకోలేరు. డబ్బు ఉండటం వల్ల ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, మనకి సర్కిల్ ఉంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, మనకి కాంటాక్ట్స్ ఉండడం వల్ల ఇవన్నీ ఉంటాయి. కానీ అవన్నీ పోవచ్చు, కానీ ధర్మాన్ని పాటించడం వల్ల వచ్చే కాన్ఫిడెన్స్ ఉంటుంది చూసారా, దాన్ని నాలెడ్జ్ వల్ల వచ్చిన కాన్ఫిడెన్స్ని ఎవరు తీసుకోలేరు. సో మ్యాక్సిమం ఆ రెండింటిని పెంపొందించుకోవడానికి ట్రై చేస్తా. ఇందాక మీరు మాట్లాడారు, తలరాతని జాతకాన్ని మార్చుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి, అంటే మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, దానికోసం నాలెడ్జ్ని నిరంతరం పెంచుకోవాలి,
మీ నంబర్లు ఏంటో తెలుసుకోండి, లక్కీ నెంబర్ ఏంటి, అన్లక్కీ నెంబర్ ఏంటో తెలుసుకోండి. అన్లక్కీ డేట్స్ని అవాయిడ్ చేయండి, ఇంపార్టెంట్ థింగ్స్ని ఇనిషియేట్ చేయడానికి మాత్రమే. అదర్వైజ్ రెగ్యులర్ థింగ్స్ని ఎవ్రీడే కంటిన్యూ చేసుకుంటూ పోవచ్చు. అప్పుడు మార్చచ్చు అంటున్నారా మీరు? మార్చి ఇప్పుడు మీరు హెల్త్ ఫిట్నెస్ని మెయింటైన్ చేయడం అనేది మీ చేతిలో ఉందా లేదా? ఉంది, మన చేతిలో ఉంది. అంటే మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, మీరు ఏ ఫుడ్ని ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలో మీకు మాత్రమే సెట్ అయ్యే ఒక ఫార్ములా ఉంటుంది. అది మీ డైటీషియన్ మీకు సూచిస్తారు. దాని ప్రకారంగా పాటించుకుంటా తినుకుంటా వెళ్తే మీరు ఫిట్నెస్ని హెల్త్ని మెయింటైన్ చేయొచ్చు కదా. కానీ ఆ డైటీషియన్ మీకు సజెస్ట్ చేయగలుగుతారే తప్ప మీరు దాన్ని ఫాలో అయ్యేటట్టుగా ఎవరు చేస్తారు? అగైన్ మీ డెస్టినీ మిమ్మల్ని అలో చేస్తుంది. సో మన అధీనంలో లేనిది ఆ డెస్టినీ. ఇక్కడ మనం ప్లాన్ చేసుకోగలుగుతాం, కానీ దాన్ని నిరంతరం పాటించే విధంగా మనకు అదే బుద్ధిని సక్రమంగా నిలబెట్టాలి కదా. అది డెస్టినీ రూల్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్క రాశిలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది అనేది యూట్యూబ్లో ఈ మధ్య చాలా చూశాను. అంటే కుంభరాశిలో పుట్టినవాడు ఎలా ఉంటారు, మకర రాశిలో పుట్టినవాడు ఎలా ఉంటారని. నిజానికి ఒక 50% డెఫినెట్గా వాళ్ళకి లక్షణాలు ఉంటాయండి. అవును కదా. అవును. కాకపోతే మళ్ళీ ఇందులో పాదాలు వేరేనప్పుడు 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం వచ్చేటప్పటికి, ఈ పాదాలు మారేటప్పటికి వాళ్ళ ఇవి మారిపోతూ ఉంటాయి. అంటే వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ నేచరు, లేదంటే వాళ్ళకి జరగబోయేది, ఇవి ఎంతవరకు రిలేట్ అవుతాయి అనేది మారిపోతూ ఉంటాయి. నిజానికి పాదాల్లో ఏముంటుందంత రాసులన్నీ మనం అనుకున్నప్పుడు. సరే, ఈ క్వశ్చన్కి మంచి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మనం ఉండే ప్రదేశాన్ని బట్టి మన ఆలోచనలు ప్రభావితం అవుతాయి అనేది దానికి, ఇప్పుడు మీరు గ్రౌండ్లో ఉన్నప్పుడు ఒక మైండ్ సెట్తో ఉంటాం, ఒక హాల్లో కూర్చున్నాము ఒక మైండ్ సెట్లో ఉంటాం, ఒక డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాము ఒక మైండ్ సెట్తో ఉంటాం, కిచెన్లో ఉన్న ఒక మైండ్ సెట్లో ఉంటాం, బాత్రూంలో ఉంటే ఒక మైండ్ సెట్తో ఉంటాం, బెడ్రూమ్లో ఉంటే ఒక మైండ్ సెట్తో ఉంటాం. మనం ఉండే ప్రదేశాన్ని బట్టి మన మూడు మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది కదా. ఒక ఫిక్స్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి ఆ ప్లేసులకు ఉన్నదాన్ని బట్టి. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఆ ప్లేసుల్లో ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్లు ఇంకొక రకంగా ఉంటాయి కదా. ఇప్పుడు రవి అనేవాడు కిచెన్లో ఉంటే ఎలా ఉంటాడు, గోపి అనేవాడు కిచెన్లో ఉంటే ఎలా ఉంటాడు. కానీ కిచెన్లో ఉంటే అందరూ కామన్గా ఉండే మూడ్ సెట్లు, మైండ్ సెట్లు కొన్ని వేరుంటాయి కదా. అట్లాగే మనం పుట్టిన క్షణానికి గ్రహాలు ఏ ప్లేస్లో ఉన్నవి, ఏ రాశిలో ఉన్నాయి అనే దాన్ని బట్టి బేసిక్ ట్రైట్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది డిసైడ్ అవుతుంది.